హలో అండి. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి వందనాలు. ప్రియులారా చూడండి, ఇక్కడ యేసు ప్రభు నీతిమంతుడు, రక్షకుడు, దీనుడై గాడిద పిల్ల మీద యెరూషలేము ప్రాంతంలోకి అడుగుపెట్టే సందర్భం గురించి జకర్యా పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత మాట్లాడినటువంటి మాటలు. అయితే మరి ఎందుకు గాడిద మీద రావడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, గాడిద మీద అంటే అది సాత్వికము, తగ్గింపు, దీనత్వానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? రక్షణ కోసం వచ్చాడు. నీకు నాకు రక్షణ లేదు. ఆ రక్షణ ఇవ్వడానికి ఆయన దేవుడిగా ఉండాల్సిన వాడు నరుడిగా, దీనుడిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి పిల్లరా, మరి అతను వస్తున్నప్పుడు మరి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఖర్జూర మట్టలు పట్టుకొని యూదుల రాజుకు జయము, ప్రభువుగా స్తుతించబడుతున్న వాడికి జయమని ప్రభునామాన్ని కనపరిచారట, ప్రభునామాన్ని స్తుతించారట. ఈరోజు ఖర్జూర మట్టలు దేనికి సాదృశ్యం అంటే మరి సంతోషానికి సాదృశ్యం. మరి కట్టబడినటువంటి గాడిద పిల్లను తీసుకుని రండి అన్నప్పుడు మరి ఆ గాడిద పిల్ల దేనికి సాదృశ్యం అంటే నీకు నాకే. ఎందుకంటే అనేకమైన కట్ల చేత కట్టబడి ఉన్నాం. మన కట్లను ఇప్పగలిగిన ఏకైక దేవుడు యేసుప్రభు. చూడండి, యేసుప్రభు గాడిద మీద ఎక్కినప్పుడు విలువ లేని దానికి కూడా విలువ వచ్చింది. సో గాడిద మీద వస్తున్నప్పుడు దారి పొరుగుతో కూడా బట్టలు పరిచారట. మరి ఆ ఖర్జూరపు మట్టలు పట్టుకొని మరి జయమని చెప్పారట. చాలా ఉందాగా, చాలా గొప్పగా అనుకున్నది. ఒకవేళ ఆ గాడిదలాగా అంటే మరి మనము నన్ను ఎంత గౌరవిస్తున్నారు అని ఒకరినొకరు మనము హెచ్చించుకుంటే పడిపోతాం. కానీ ప్రభువు మన మీద ఉన్నంతసేపు మనకు ఘనత, మనకు ఖ్యాతి. కాబట్టి ప్రభువును మోస్తున్నంతసేపు నీకు మహిమ. మరి ప్రభు కోసం నువ్వు ఎంతగా ప్రయాసపడుతున్నావు, ఎంతగా నల్లగొట్టబడుతున్నావు. ఏంటి అసలు మట్టల ఆదివారం స్పెషల్ ఏంటి? నువ్వు కదా ప్రభును మోయాల్సింది. ఈ లోకంలో ఆధారం ఏంటి? నా దేవుడికి నువ్వే కదా. నీవే ప్రభుని కనపరచాలి, నువ్వే ప్రభుని మహింపరచాలి, ప్రభుని మోసుకొని వెళ్ళాలి. ఎంతోమందికి రక్షణ లేదు. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించమన్నది ఆజ్ఞ కదా. సో నేను వాళ్ళని ప్రభు వారిని ప్రేమించడం కదా. ఇవన్నీ మనం చేయగలిగినప్పుడు నిజంగా ప్రభు సంతోషపడతాడు. చాలామంది మట్టలు పట్టుకొని ఇలా ఊరేగింపు చేసుకుంటూ చక్కగా ఏం చేస్తారట, మంచి బట్టలు వేసుకొని చాలా సంతోషంగా ఊరేగిస్తూ మరి ఆర్భాటాలు చేస్తుంటారు. ఇదొక ఫెస్టివల్గా చేస్తున్నారు చాలా సంఘాలు. సో ఇలా చేసేది ఫెస్టివల్ కాదు. మొదటిగా ఏంటంటే నీ కట్లు ఇప్పారు ఆయన. మళ్ళీ లోక సంబంధమైన జీవితానికి పోతుంది. ప్రభును ఒక గాడిదేలాగా మోయగలగాలి. సో ఆయన మోసుకున్నప్పుడే నీ విలువ ఉంటుంది, మోసుకున్నప్పుడే నీకు ఘనత వస్తుంది. కాబట్టి ప్రభును మహింపరిచే పనులు చేద్దాం, ఏసైకి మహిమ తెప్పించే పనులు చేద్దాం. మనం బ్రతుకులు మార్చుకుందాం. ఒకవేళ ఈ కట్లతో కట్టబడి ఉన్నావో, త్రాగుడ, వ్యభిచారమా, దొంగతనమా, మోసమా, ఎలాంటి బానిస కట్లతో కట్టబడి ఉన్నావో, ఆ కట్లు ఇప్పే రాజు ఒకడే ఒకడు, యేసు ప్రభు.